చూద్దామండి. ప్రదీప్ వరంగల్ నుంచి రాస్తున్నారు. పుష్కరాల్లో చేయాల్సిన షోడశ దానాలు ఏమిటి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. దానాలు ఏది దానం చేసినా కూడా విశేషమైన పుణ్యమే. అందులో ప్రధానంగా 16 వస్తువుల్ని ఎంపిక చేశారు. ఈ 16 కూడా విశేషమైన పుణ్యాన్ని ఇస్తాయి. షోడశ దానాలు 16 కనుక ఒకే రోజు చేస్తే, ఒకేసారి దానం చేస్తే ఒక వ్యక్తి పరమాత్మ పరిపూర్ణంగా అనుగ్రహాన్ని కురిపిస్తాడు వారి యందు అనే ఒక భావన ఉంది. అవి ఏమిటంటే మనకు బాగా అన్నీ తెలిసినవే. ధనం ఒకటి, ధాన్యం ఒకటి, 2 అయిపోయే ధనధాన్యాలు మనకు తెలుసు. భూదానం, గోదానం అక్కడికి 4 అయ్యాయి. సువర్ణదానం, రజతదానం 6 అయ్యాయి. వస్త్రదానం 7 అయ్యాయి. ఆ తర్వాత వెండి బంగారాలతో కలిపి ఉపయోగించే ఆభరణాల్లో వినియోగించుకోదగిన ఉన్నాయి. పగడాలు ఉన్నాయి, ముత్యాలు ఉన్నాయి. ఇలాంటివన్నీ ఒక వర్గంగా ఏర్పాటు చేశారనమాట. అక్కడికి 8 పూర్తయ్యాయి. ఇంకా మిగిలిన 8 ఏమిటి అంటే నిత్య జీవితంలో మానవుడు వినియోగించుకోవడానికి అవసరమైనవి. తేనె ఉంది, లవణం ఉంది, ఈ 2 అక్కడికి 10. ఇంకా 6 దానాలు ఉన్నాయి. 6 దానాల్లో విశేషంగా ఏం చెప్పారు అంటే మానవుడు తన కష్టార్జితం నుంచి ఏదో ఒకటి ఇవ్వాలి అని కోరుకుంటాడు. కష్టార్జితంలో నుంచి ఇచ్చే దానాల్లో ఏమిటి విశేషం అంటే అతను ఎంతో కాలంగా చాలా ఇష్టంగా పెంచుకున్న తోటలో ఉన్న వస్తువులు ఉంటాయి. వాటిని దానం చేయగలిగితే అంటే శాకములు దానం చేయడం, కూరలు దానం చేయడం అనమాట. అక్కడికి 11 అయ్యాయి. ఇంకా 5 దానాలు చెప్పారు. షోడశ దానాల్లో చిన్న చిన్న వివరాలు, తేడాలు అక్కడక్కడ పురాణాల్లో కనిపిస్తాయి. ఈ 5 దానాల్లో స్వేచ్ఛకు వదిలిపెట్టారు. కొన్ని రకాల దానాలు మీ స్వేచ్ఛ ప్రకారం ఒక 5 విశేషమైన వస్తువుల్ని ఎంచుకుని దానం చేయండి. విలువైన వస్తువులు దానం చేయండి. మీ శక్తిని దృష్టిలో పెట్టుకుని దానం చేయండి. ఏ దానం చేసినా సరిపోతుందన్నారు కదా అని విశేషంగా దానం చేయగలిగిన శక్తి ఉన్నా కూడా ఈ చిన్న వస్తువుతో సరిపెట్టే మనస్తత్వం వద్దు అనేది దానం చేసేవారికి పెద్దలు ఏర్పాటు చేసిన ఒక మంచి మార్గదర్శక సూత్రం. విధి నియమం అని అనలేం కానీ ఒక మార్గదర్శక సూత్రం. ఇలా చేస్తే మీకు మంచిది అని ఒక మార్గదర్శక సూత్రాన్ని ఏర్పాటు చేశారు. అందువల్ల ఆ 5 ఎవరి తాహతను బట్టి పగడం, వజ్రం, మరకతం, మణి ఇట్లాంటివన్నీ చెప్పారనమాట. ప్రధానంగా ముత్యము, పగడము దానం చేయడం విశేషమైన పుణ్యప్రదమని. ఈ 16 11 12 అయిన తర్వాత మిగతా 4 కొంత స్వచ్ఛందంగా వాళ్ళ అభీష్టాలకు, వాళ్ళ స్థాయికి, వాళ్ళ శక్తి ఆసక్తి దృష్టిలో పెట్టుకుని చిన్న చిన్న వ్యత్యాసాలు చెప్పి ఈ షోడశ దానాలు కూడా పుణ్యాన్ని ఇస్తాయి. అవకాశం ఉండి షోడశ దానాలు చేయగలిగితే మంచిది, లేకపోతే ఇందులో ఎన్ని చేయగలిగినా కూడా పుణ్యప్రదమే అనేది పెద్దలు చెప్పారు. మరి